ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. అలాగే ఈరోజు ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి అన్నదానం, అలాగే పేదలకు చేసేటువంటి వస్త్రదానం శుభ ఫలితాలని కలిగిస్తుంది. చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి మానసిక క్లేశాలని పోగొడుతుంది. ఈరోజు చేసేటువంటి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం గ్రహ శాంతిని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఈ రోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు శ్రవణ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్రమహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విశ్వాసాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపజేసేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన శక్తి ఆర్థికంగా చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తి స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడేటువంటి అనిశ్చిత పరిస్థితులు దూరమవుతాయి. నిర్ణయాల ద్వారా శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. వివేకవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయాన్ని పెంపొందింప చేసుకోలేకపోతారు. నూతన ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకట పరిస్థితులు ప్రబలమవుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడేటువంటి సమస్యలకు కొంతవరకు పరిష్కారాలు కనుగోగలుగుతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు, ప్రక్రియలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. పెట్టుబడులు రాణిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే విఘ్నాలు దూరం అవుతాయి. ఆరోగ్య రక్షణ దగ్గరవుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వేగవంతమైన మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. అనుకూల పరిస్థితులు ఉద్యోగపరంగా దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. శత్రు భీతి పోతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. గృహ సంబంధిత విషయాలు సామాన్యం. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఉత్తమ ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు దూరం అవుతాయి. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన సమస్యలు వెలుగులోకి వచ్చినప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు వెన్నంటి ఉంటాయి. విద్యాపరమైనటువంటి మార్పులు అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వేగవంతమైన మార్పులు వ్యాపారరీత్యా కొనసాగించగలుగుతారు. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడేటువంటి సమస్యలు దూరం అవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి బాధ్యతలు బాగా పెరుగుతాయి. సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాన్ని చేపట్టగలుగుతారు. వ్యాపార రీత్యా అనువైనటువంటి మార్గాలు అన్వేషించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. విద్యాబలం చేకూరుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే అష్టమ రవి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాలు చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార ప్రతిబంధకాలను తొలగించగలుగుతారు. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శత్రుభీతి పెరుగుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులు ప్రబలమవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. శ్రమ అధికంగా ఉంటుంది. బాధ్యతలు పెరిగినప్పటికీ వివేకవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా సాధించగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. మానసిక సంతృప్తి కలిగి ఉంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే జన్మ శని ద్వారా సప్తమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి విపరీత పరిస్థితులు దూరమవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక పరిస్థితుల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. నూతన బాధ్యతలు పెరుగుతాయి. పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు వ్యాపారరీత్యా చోటు చేసుకుంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆనందకర సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అవగాహన కలిగి ఉంటారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో వరుస విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి.
నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆర్థిక స్తోమత పెరుగుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే శుభ పరిణామాలు వేగవంతంగా దగ్గరవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై దూకుడు నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాలు చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. గృహరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. బంధుప్రీతి పెరుగుతుంది, కుటుంబ సఖ్యత పెరుగుతుంది, ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆర్థిక బలం చేకూరుతుంది. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో ప్రాధాన్యత పెంపొందింప చేసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో శ్రద్ధని కలిగి ఉంటారు. గృహరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించినట్లయితే ఆహ్లాద పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. రాముడు తలుచుకుంటే సీతమ్మని, సీతమ్మ తలుచుకుంటే రాముడిని. సుందరకాండలో మహర్షి వర్ణిస్తారు, ఎంత గొప్ప రావణాసురుడు, ఎంత పురాసరు. హంసకారండవాకీర్ణాహ వాపీ పద్మోత్పలాయుతాహ అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ జలాశయాన్ సంతతాన్ వివిధై వృక్షై సర్వత్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాని దదర్శ కపికుంజరః ప్రసాదమాలా వితతాన్ స్తంభై కాంచనరాజితాన్. అబ్బో, బంగారంతో చేసినటువంటి మేడలు, పెద్ద పెద్ద సరోవరాలు, అన్ని ఋతువులలో పండేటటువంటి చెట్లు, కాయలు పూలు పూసేటటువంటి చెట్లు, తీగలు, లతలు, సరోవరాలు. అసలు ఆ పుష్పక విమానం ఒక్కటే చాలు, అంత గొప్ప పుష్పక విమానం. ఎక్కడ చూసినా బంగారు సౌధాలు, అంత గొప్ప లంకాపట్టణం. రావణాసురుడిగా తక్కువవాడా? ఆయన వైభవం ఏమిటో, ఎంత గొప్పవాడో చెప్పకుండా చెప్పారు మహర్షి ఒక తోట. మాషరాస ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గంగే మహతితో యాంతే ప్రసుప్తమివకుంజరం ఐరావత మిషానగ్రైరాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖితపీనాం సౌవిష్ణుచక్ర పరీక్షితౌ అని. ఆయన పడుకుంటే ఆయన చేతుల మీద ఘాట్లు ఉన్నాయిట. ఎక్కడవా ఘాట్లు అంటే, యుద్ధం చేసినప్పుడు ఐరావతం తన దంతంతో కుమ్మితే ఓ ఘాటు పడింది. శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం ప్రయోగిస్తే ఇక్కడ తెగింది, దాని ఘాటు పడింది. ఏమిటి? విష్ణువు యొక్క సుదర్శన చక్రానికి. విష్ణు చక్ర పరీక్షితం. అటువంటి వాడు, అంతటి మహావీరుడు. అయినా సీతమ్మని తన అంతఃపురం అంతా తిప్పి చూపించాడు, తన ఐశ్వర్యం అంతా. పిబ విహర రమస్వ భుంక్ష్వ భోగాన్ ధననిచయం ప్రతిశామి మిదినించ మయి లలలనే యథాసుఖత్వం తైచ సమేత్వ లలంతు బాంధవాస్తే అన్నాడు. ఇవన్నీ నీవే అనుభవించు సీత, నా పాన్పు చేరన్నాడు. ఆవిడ మాట్లాడవలసి వచ్చింది రావణుడితో. రావణుడితో మాట్లాడవలసి వచ్చినప్పుడు కాముకుడైన పరపురుషుడు తన భర్త పక్కన లేనప్పుడు తనతో మాట్లాడుతున్నాడన్న కారణానికి తృణమంతరత కృత్వా ప్రత్యువాచ సుచిస్మిత నివర్తయ మనోమత్త స్వచనే క్రియతాం మనః. ఆవిడ ఒక తృణాన్ని మధ్యలో పెట్టి మాట్లాడింది తప్ప మధ్యలో వ్యవధానం లేకుండా మాట్లాడలేదు. ఎందుకని? పరపురుషుడైతే ఏ తండ్రో అన్నలాంటి వాడో తమ్ముళ్ళంటి వాడో అయితే పర్వాలేదు, వాడు కాముకుడు, ఎదురుగుండా నించునున్నాడు, మధ్యలో అడ్డు లేకుండా మాట్లాడదు. అందుకని గడ్డి పరక పెట్టింది అంత మహాపతివ్రత. ఎందుకేం గడ్డి పరక పెట్టడం ఎందుకు?
ఓరి పిచ్చివాడా, ఒకప్పుడు కాకాసురుడు అన్నవాడు ఇలాగే వెంటపడితే రామచంద్రమూర్తి ఒక దర్భని తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెడితే కాకాసురుడు అన్ని లోకాలు తిరిగినా రక్షించిన వాడు లేడు. ఒక గడ్డి పరకతో భయపెట్టాడు కాకాసురుణ్ణి. ఏమనుకుంటున్నావో, రామచంద్రమూర్తి విడిచిపెట్టిన బాణము చేతను అలాగే కాకాసురుల్లా పరిగెత్తవలసి వస్తుంది. ఆయన శక్తి అటువంటిది. చెప్పడానికి గడ్డి పరక పెట్టింది కాదు. ఆమె గడ్డి పరక పెట్టింది అంటే పరస్త్రీని వాంఛించినటువంటి ఏ పురుషుడైనా గడ్డి పరకతో సమానం. అలా చులకనైపోతావు రావణ, గడ్డి పరక పెట్టింది కాదు. గడ్డి పరక కాలిపోవడానికి ఎంత సిద్ధంగా ఉందో, నీ పాపము చేత కాలిపోవడానికి అంత సిద్ధంగా ఉన్నావు రావణ, తెలియచేయడానికి గడ్డి పరక పెట్టింది కాదు. మనిషివైతే అన్నం పెట్టాలి, పశువువి కామంతో కళ్ళు మూసుకుపోయే నీకు గడ్డి పెట్టాలి, అందుకు గడ్డి పరక పెట్టింది కాదు. నెలకొక గడ్డి పరక పెడుతున్నాను, ఇది ఆఖరి గడ్డి పరక, ఇక నేను పెట్టను నువ్వు మాట్లాడను అక్కర్లేదు, అందుకు పెట్టింది గడ్డి పరక కాదు. అసలు రహస్యం వేరు. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరతమే పాపం దుర్వా దుస్వప్ననాశిని. విఘ్నేశ్వరుడికి గడ్డి పరకతో పూజ చేస్తాం, ఆయన కోసం కాదు. గడ్డి పరకలు ఆయనకి ఇష్టం కాదు. గడ్డి పరక పరమేశ్వరుడికి పూజ చేసిన రాత్రి ఏదైనా భయంకరమైన దుస్వప్నం వచ్చినా, ఏదైనా మన చేతిలో లేక, ఏదో స్నానం చెయ్యాలి కానీ స్నానం చేయలేకపోయాను, అటువంటి వైక్లభ్యం వచ్చినా ఓ గడ్డి పరకని ముట్టుకుంటే ఆ పాపం పోతుంది. అందుకే ఏదైనా ఒక మంచి పని చెయ్యాలి, పూజ చెయ్యాలి, యజ్ఞం చెయ్యాలి, యాగం చెయ్యాలి, సీతారామ కళ్యాణం చెయ్యాలి, పట్టాభిషేకం చెయ్యాలి, కానీ చెయ్యడానికి కావలసినంత పుణ్యం నీ దగ్గర ఉన్నదో లేదో, నీలోని పాపమే నీ కార్యములకు అడ్డుపడి ప్రతిబంధకముగా వచ్చి నువ్వు చేయకుండా చేస్తుందో అన్న అనుమానం ఉంటే గరికతో విఘ్నేశ్వరుడికి పూజ చేసి 16 నామాలతో చేస్తే చాలా. ఆయనకి సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో అని చెప్పి ఆ 16 నామాలతో పూజ చేసి ఒక్క గడ్డి పరక తీసుకుని సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర, ఆ గడ్డి పరకని సర్వగం హరతమే పాపం దుర్వా దుస్వప్ననాశిని, ఆ గడ్డి పరకని ఇలా పట్టుకుని తల మీద పెట్టుకుంటే అంతే, సమస్త పాపములు తొలగి సంకల్పిత కార్యం పూర్తవుతుంది. గడ్డి పరకకు ఆ శక్తి ఉంది. అమ్మవారు దూర్వా కింద ఉంటుంది, గడ్డి పరక రూపంలో అమ్మవారు ఉంటుంది. అది అమ్మవారి గొప్పతనం. ఉమాసహస్రంలో కావ్యకంఠ గణపతి ముని స్తోత్రం చేశారు, గడ్డి పరకలోని ఆకుపచ్చతనంలో అమ్మవారు ఉందని. కాబట్టి తల్లి గడ్డి పరక పెట్టింది. కాముకుడైన పరపురుషుడితో మాట్లాడుతున్న పాపము నాన్ను కట్టి కుడుపకుండుగాక గడ్డి పరక పెట్టింది. అంతటి మహాపతివ్రత. ఆయనతో అంటుంది, పిచ్చివాడా, సీతమ్మనెత్తుకొచ్చాను రాముడి నుంచి దూరం చేశానంటావేమిటి? శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ నహిగంధముపాఘ్రాయ రామలక్ష్మణయోస్తదా. నువ్వు సీతమ్మని తెచ్చాను, రాముణ్ణి ఓడించి తెచ్చాను, రాముడు అరణ్యాల్లో తిరుగుతున్నాడు, రాముడు ఎక్కడున్నాడు, రాముడు బతికున్నాడా అంటున్నావు. నిజంగా రాముడంటే నీకు భయం లేకపోతే నేను రామచంద్రమూర్తి యొక్క ఛత్రఛాయలలో ఉన్నప్పుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి ఓడించేందుకు ఎత్తుకురాలేదు. మాయామృగాన్ని పంపించి ఎక్కడో రాముడు దూరంగా వెళ్ళేటట్టు చేసి లక్ష్మణస్వామి దూరంగా ఉన్నప్పుడు ఎందుకు ఎత్తుకొచ్చావు? పెద్ద పులి యొక్క వెంట్రుకల వాసన చూసి పారిపోయిన కుక్కలా రామలక్ష్మణులు లేకుండా నన్ను ఎత్తుకొచ్చావు, రాముడి పేరెత్తడానికి నీకు యోగ్యత ఉందా అని అడిగింది ఆవిడ. అది ఆవిడ పాతివ్రత్యం అంటే. కనీసం తల్లి ఒక్కనాడు కూడా మనసులో రాముడి కష్టం కన్నా సీతమ్మ కష్టం ఎక్కువ. రాముడికి కష్టం చెప్పుకోవడానికి మనిషి ఉన్నాడు, పెద్ద ఓదార్పు మనిషి జీవితంలో కష్టం చెప్పుకోవడానికి కూడా ఉండడం. రాముడికి లక్ష్మణుడు ఉన్నాడు, స్వామి హనుమున్నారు, సుగ్రీవుడు ఉన్నాడు, వానరులు ఉన్నారు. నా తల్లికి ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. ఒక్కతే మహాపతివ్రత. ఒక చెట్టు కింద 10 నెలలుంది. అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం అనసనేన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం అన్నారు మహర్షి. ఏడిచి 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 కళ్ళ నీళ్లు అట్టలు కట్టేశాయి. చిరిగిపోయిన చీర 10 నెలలు కట్టుకుంది ఆ పట్టుపుట్టాన్ని. ఇది ఒకెత్తు ఈ బాధ. వచ్చి ఎక్కసమైన మాటలు అంటాడు. ఏకవేణి ధరాశయ్యాం ధ్యానం మలినమంబరం మస్తానే ఉపవాసస్య నైతాన ఉపైకానితే అంటాడు. ఎందుకు ఆ ఒంటి జడ, ఎందుకు ఆ చిరిగిపోయిన పట్టు చీర? అలంకారం చేసుకో, నా పాన్పు చీర అంటాడు. నోరు విప్పితే నా పాన్పు చేరు, నా పాన్పు చేరు, నా మా పాన్పు చేరు. ఇంత అక్కరలేని మాటలు వింటూ అంత కష్టంలో ఉండి కూడా 10 నెలలైపోయింది, రాముడి నుంచి కబురు లేదు, అరణ్యవాసంలో ఇద్దరే ఉన్నారు అని
అంతకన్నా ఇంకొక రకంగా సీతమ్మ తల్లి ఆలోచించి ఉండి ఉంటే రాముడికి గుడి ఇవ్వాలి ఉండేదా? అది సీతమ్మ గొప్పతనం. తన గొప్పతనం చేత భర్తకి కీర్తి తెచ్చింది నా తల్లి. స్వామి హనుమ వచ్చి సీతమ్మ ఏడుస్తుంటే ఎదురుగుండా నిలబడి, ఎందుకమ్మా ఏడుస్తావు? అమ్మా నా భుజం మీద కూర్చోమ్మా, నిన్ను తీసుకెళ్ళి సమర్పిస్తానమ్మా. మహానుభావుడు ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చుని ఉన్నాడమ్మా. శతకృతమివాసీనం నాగరాజస్య మూర్ధని. 100 యాగములు చేసిన ఇంద్రుడు ఐరావతం మీద ఎలా కూర్చుంటాడో అలా కూర్చున్నాడు నా స్వామి ప్రస్రవణ పర్వత శిఖరం మీద. అమ్మా నిన్ను తీసుకెళ్ళినప్పుడు రావణాసురుడు తీసుకెళ్ళినట్లే నేను తీసుకెడతాను అనుకుంటున్నావా అమ్మా? హవ్యంహుతమివానలా, అది మాట అంటే. అమ్మా అగ్నిహోత్రంలో హవిస్సిస్తే అగ్నిహోత్రుడు ఎంత పవిత్రంగా పట్టుకెళ్ళి దేవతలకు ఇస్తాడో అలా తీసుకెడతానమ్మా నిన్ను. అమ్మ వచ్చి కూర్చో అన్నారు. పక్కున నవ్వి సీతమ్మంది, ఇంత వానరానివా? ఎందుకని? శశంచప్యాత్మనక్కాయం బభూవ అంగుష్టమత్రక. ఆయన బొటనవేలంతగా తన శరీరాన్ని తగ్గించేసుకున్నారు. సూర్యే చాస్తం గతే రాత్రో దేహం సంక్షిప్య మారుతి వృషరంచకమాత్ర సన్ బభూవ అద్భుత దర్శన అన్నారు వాల్మీకి మహర్షి. చీకటి పడిపోయిన తర్వాత అన్వేషణ చేస్తున్నప్పుడు బొట్టనవేలంతున్నారు. చిన్న పిల్లంతున్నారు. నువ్వే ఇంతున్నావా? నీకింత భుజమా? దాని మీద నిన్ను కూర్చోనా? నన్ను తీసుకెడతావా? ఇది కదూ అనరబుద్ధి అంటే అమ్మ. అమ్మా బ్రహ్మచారిని ఎంత మాట అనేశావమ్మా? ఇంతే అనుకుంటున్నావా నా రూపం? చూడమ్మా నా రూపం అన్నారు. మేరుమందర సంకాశౌ భభౌదీప్తానల ప్రభ అగ్రత వ్యవతస్తే చా సీతాయా వానరోత్తమ. మేరుపర్వతం ఎలా ఉంటుందో అలా మేరుపర్వత శిఖరాల్లా తన శరీరాన్ని అంతటినీ పెంచేస్తే కాల్చిన పెనం లాంటి ముఖం, ఆ దంస్ట్రలతో మహానుభావుడు పరిగల లాంటి చేతులతో నిలబడి, అమ్మా చూసావా నా రూపం, ఇప్పుడు రా అమ్మా తీసుకెడతానన్నారు. ఆవిడంది, నాయన నీ గురించి నాకు తెలుసురా, కానీ భర్తుభక్తిం పురస్కృత్య రామ ధన్యస్య వానర నస్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవ. నువ్వు ఎంత బలవంతుడవైనా తెలిసి నేను జాగృతిలో ఉండగా, నా బుద్ధి పనిచేస్తుండగా నా భర్త అయిన రామచంద్రమూర్తిని తప్ప పరపురుషుణ్ణి నేను ముట్టుకోనరా తండ్రి, ఎంత కొడుకు లాంటి వాడివైనా. అందుకుని నేను రాను. రాముడే రావాలి, నన్ను తీసుకెళ్ళాలి. తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా రాఘవత్వ సమారంభాత్మయత్న పరో భవేత్. నాయన నువ్వు ప్రయత్నం చేసి రామచంద్రమూర్తిని ఇక్కడికి తీసుకురా. రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి చంపిన తర్వాత రామచంద్రమూర్తితో కలిసి అరణ్యవాసం పూర్తి చేసుకుని వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాను, తప్ప నీ భుజం మీద కూర్చుని నేను రానంది. ఆయన అన్నాడు, యుక్త రూపం త్వయాదేవి భాషితం శుభదర్శనం సదృశం స్త్రీస్వరూపస్య సాధ్వీ వినయస్య చ. అమ్మా నీలాంటి ఆడది ఎక్కడుంటుందమ్మా లోకంలో? అద్భుతం అమ్మా. ఇంత కష్టంలో ఉండి ఇంతమంది నీ చుట్టూ నిలబడి నిన్ను బాధ పెడుతున్నారా? లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్ఠీం లంబసుభికాం లంబాస్యాం లంబజానుకాం. ఎంతమందిని వర్ణించారో మహర్షి. ఒకదానికి కడుపు పెరిగిపోయింది, ఓ దానికి ముక్కు సాగిపోయింది, ఓ దానికి చెవి సాగిపోయింది, ఓ దానికి కన్ను సాగిపోయింది. ఇంత వికృతమైన స్త్రీలు చుట్టూ చేరి బ్రతికుండగానే ఈమెని రావణుడు చంపేయమన్నప్పుడు ఈవిడ పొట్ట నాది, గుండె నాది, చెయ్యి నాది, కాలు నాది, ప్లీహం నాదని వాటాలు వేసుకున్నారు. ఇంత వాటాలేసుకుని వాళ్ళందరూ మాట్లాడుతున్నా కూడా నా తల్లి అలాగే కూర్చుని వాళ్ళందరి మధ్యలో రామనామ జపం చేసి ఎప్పుడు రామచంద్రమూర్తి పక్కకి చేరిపోతానని తప్పించింది తప్ప తల్లి మనసులో అసలు ఇంత కష్టంలో ఉండి స్వామి హనుమ నిన్ను తీసుకెళ్ళిపోతానన్న అమ్మా అన్నా కూడా రాముడు లేనప్పుడు రావణుడు ఎత్తుకొచ్చాడు. రావణుడు అంతఃపురంలో వచ్చినప్పుడు హనుమ ఎత్తుకెళ్ళారు. నా భర్త రామచంద్రమూర్తి కీర్తికి కళంకం. నా భర్త మహాక్షాత్రధర్మం ఉన్నవాడు. ఆయనే వచ్చి ఈ లంకాపురిని అంతటినీ కాల్చి అవతల పారేయగలడు. ఆయన తలుచుకుంటే అది పెద్ద లెక్క. స్వామి హనుమ అంటారు, భాస్కర రామాయణంలో అంటాడు, మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్రసాధన ఖండిత పంక్తి కంట కనకంఠ పురాంతక శైలచాలనొద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండముల్ చరణాగ్రమున నీ భుజాదర్పమడిచిన ధూర్జటి విలులీల త్రుంచి వైచే పాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలి నొక్కమ్మున కులవేసే అని నిన్ను చెరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని ఆది భంగపరచే కడిమెయ్యొక్కట కరదూషణాదుల 14 వేవుర భారి సమరే అమ్మహాధనుర్ధరునకిగ్గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులుగాక బ్రతుకగలరే. త్వరగశ్చందనమత్తవారణ భటస్తోమంబుతో కూడా నీపురి భస్మంబుగగాల్చి నీ శిరములు త్రుంచి
చంపగ నేనే చాలు జయశ్రీలబ్ధి వర్ధిల్లగన్ అంటారు. నిజంగా రామచంద్రమూర్తి వస్తే ఆయన కోదండము నుంచి వినుముక్తమైన బాణ పరంపర చేత లంకాపట్టణాన్ని కాల్చడం పెద్ద లెక్క. నా భర్త రావాలి, లంక నశించిపోవాలి, రావణ సంహారం అవ్వాలి, నన్ను తీసుకెళ్ళాలి. ఆనాడు రాముడికి కీర్తి. రాముడికి తెలియకుండా నీతో నేను వస్తే నా భర్త కీర్తి ఎక్కడ నిలబడుతుంది? నా భర్త కీర్తి కోసం ఇక్కడే ఉంటాను. అది సీతమ్మ అంటే, అది దాంపత్యం అంటే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. దాంపత్యం అంటే ఏమిటో అవగాహన ఉండి, భర్తృత్వం అంటే ఏమిటో భర్తకి తెలిసి, భార్య అంటే ఏమిటో భార్యకి తెలిసిన నాడు ఎందుకు ఆ ఆశ్రమంలోకి వెళ్ళాము అన్నది తెలిస్తే ఇద్దరూ కలిసి ఆ ఆశ్రమాన్ని తరింప చేసుకుంటారు. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్రం అంశానికి స్వాగతం. ప్రధానంగా ఈరోజు సోమవారం, అష్టమి సోమవారం. ఈశ్వరారాధనతో పాటు దుర్గా ఆరాధన పరిపూర్ణమైనటువంటి శక్తినిస్తుంది. రాహు మహాదశ నడుస్తున్న, చంద్ర మహాదశ నడుస్తున్న, రాహు అంతర్దశ, చంద్రాంతర్దశలు జరుగుతున్నటువంటి జాతకులకి ఈ అష్టమి సోమవారం ఎంతగానో సహకరిస్తుంది. అలాగే ఆరోగ్య సంబంధమైన, మానసిక సంబంధమైన దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి. మనోబలం పెరగడానికి, బుద్ధి వికాసానికి అష్టమి అడుగడుగున అడ్డుకుంటుంది. కాబట్టి ఈ అష్టమి దోషం తొలగటానికి శ్రీకృష్ణ ఆరాధన చేయటం చాలా మంచిది. ప్రధానంగా సోమవారం కాబట్టి ఈశ్వరారాధన, అలాగే దుర్గా పూజ అన్ని విధాల శ్రేయోదాయకం. ప్రదోష కాలంలో శ్రీకృష్ణ సందర్శనం, కృష్ణుడికి వెన్న నివేదన చేయటం మహావిశేషం. రేపటి శుభ నక్షత్ర అంశాన్ని పరిశీలన చేసినట్లయితే మంగళవారం నవమి ధనిష్ఠా నక్షత్రం. ఈ ధనిష్ఠా నక్షత్రం కుజగ్రహానికి సంకేతం. మంగళవారం కుజగ్రహానికి ఇష్టమైనటువంటి వారం. లక్ష్మీ నృసింహ ఆరాధన ఎంతగానో సహకరిస్తుంది. అగ్నివారం, అంగారక వారం అని పేరు. కుజాంశతో జన్మించిన అటువంటి అవతారం, కుజాంశలో జన్మించిన స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే లక్ష్మీ నృసింహస్వామి, వీరిద్దరిని ఆరాధించడం చాలా మంచిది. బహుళ నవమి ధనిష్ఠ బ్రహ్మయోగం తైతులకరణం. బ్రహ్మ అంటే విద్యకి సంకేతం, జ్ఞానానికి సంకేతం, పరిశోధనలకి సంకేతం. బ్రహ్మానంగానే పరిశోధనాత్మక శక్తి, మహాసరస్వతి కటాక్షం, పెద్ద యోగము అని చెప్పడానికి బ్రహ్మయోగం అనే పదాన్ని ఉపయోగిస్తున్నాం. సరస్వతి కటాక్షం పొందటానికి బ్రహ్మజ్ఞానము, విజ్ఞానము, పరిశీలన, పరిశోధన, భూ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి మంగళవారము బ్రహ్మయోగం రావటం ద్వారా బ్రహ్మారాధన అంటే వేదాన్ని వినటం, బ్రహ్మని ప్రత్యక్షంగా ఆరాధించలేం కాబట్టి ప్రధానంగా వేదాన్ని స్మరణ చేయటం, వేదార్థాన్ని చదువుకోవటం. కుజవారం కాబట్టి ఆరోగ్య సంబంధమైన శస్త్ర చికిత్సలకి సంబంధించిన అంశాలకి ఉపయోగిస్తుంది. అలాగే అస్త్ర సంబంధమైన అంటే రక్షణ సంబంధమైనటువంటి పనులు ప్రారంభించవచ్చు. ధనిష్ఠా నక్షత్రం కనుక ధనాన్ని దాచుకోవటం, అప్పులు, రుణ సంబంధమైన పీడలు తొలగటానికి రుణ విమోచక అంగారక స్తోత్రం చదవటం, దీర్ఘకాలిక విష సంబంధమైన వ్యాధులు, రోగాలు, పీడలు, బాధలు ఇవన్నీ ఉపశమింపచేయటం కోసమై సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించడం చాలా మంచిది. వారం అనుకూలత. శుక్రవారం ఆచరించదగిన శుభ కార్యక్రమాలు ఏంటి? ఏ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది? ఈ అంశాన్ని పరిశీలన చేస్తే నృత్య గీతాదివాదిత్ర స్వర్ణస్త్రీరత్నభూషణం భూపణ్యోత్సవ గోధాన్య కర్మ భార్గవవాసరే. గోధాన్య కర్మ భార్గవ వాసరే. గో సంబంధమైనటువంటి, పశు సంబంధమైన, వ్యవసాయ సంబంధమైన అంశములన్నీ ప్రారంభించడానికి శుక్రవారం ఉపయోగిస్తుంది. ప్రధానంగా అన్నపూర్ణ క్షేత్రమైనటువంటి వ్యవసాయ భూ సంబంధమైన అంశములన్నీ, ఆహార సంబంధమైన అన్ని అంశములు శుక్రవారం ప్రారంభించాలి. ధాన్య సంబంధమైన, ఆహార సంబంధమైన, గో పశు సంపద, వ్యవసాయ సంబంధం. అలాగే నృత్య గీతాదివాదిత్ర
సంగీత సంబంధమైన, నాట్య సంబంధమైన, వాక్ సంబంధమైన గాన విద్యలన్నీ, కళలు, సమస్తమైన కళలు, నటరాజుకి సంబంధించిన అన్ని కళలు, ఆనందానికి సంబంధించినటువంటి అన్ని అంశములు శుక్రవారం నాడు ప్రారంభించడం మంచిది. వాద్య సంబంధమైనటువంటి అంశాలన్నీ కూడా స్వర్ణ స్త్రీ రత్నభూషణం, బంగారు లోహంతో, సువర్ణ లోహంతో తయారు చేయబడేటటువంటి అంశములు, బంగారం కొనటం, బంగారాభరణాలు తయారు చేసుకోవటం, ఆభరణములు, వస్త్రభూషణములు, అలాగే స్త్రీలకి సంబంధించిన సమస్త శుభ కార్యక్రమాలు ప్రారంభించడానికి శుక్రవారం ఎంతగానో సహకరిస్తుంది. అలాగే వ్యాపార సంబంధమైనటువంటి, భూ సంబంధమైన, పణ్యము అంటే వ్యాపారం, భూలాభం, భూలక్ష్మి, ధనాన్ని వృద్ధి చేసుకునే క్రమం, ధనాన్ని దాచుకోవటం, పెట్టుబడులుగా పెట్టడం, అలాగే నూతన కార్యములు ఆరంభించటం, భూపణ్యోత్సవ ఉత్సవ సంబంధమైన కార్యక్రమాలు, అందరితో కలిసి మనం చేసుకునేటటువంటి ఉత్సవాలు, పండగలు, పబ్బాలు, ఆనందంగా చేసుకునేటటువంటి అన్ని అంశములు, మంగళవాద్యములతో జరిపించేటటువంటి సమస్త కార్యాలు, దేవతా ఆరాధన ఉత్సవములు, మంగళ కార్యములన్నీ శుక్రగ్రహం చేత సిద్ధిస్తాయి. కాబట్టి శుక్రవారం నాడు ప్రారంభించడం చాలా మంచిది. అలాగే మహాలక్ష్మి ఆరాధన చేయటం చాలా మంచిది. అలాగే శ్వేత వస్త్రధారులై లక్ష్మీ ఆరాధన, పాయసం నివేదన చేయటం, లక్ష్మీ అమ్మవారి ప్రీతిగా లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ సూక్తం చదువుకోవటం, కనకధార స్తవం చదవటం, ఇలా చేసినట్లయితే ఐశ్వర్య సిద్ధి, దారిద్ర్య నిర్మూలన, దరిద్ర పరిహారం, దారిద్ర్య దహన స్తోత్రం కూడా చదువుకోవటం మంచిది. శుక్రవారం లక్ష్మీవారం, ఐశ్వర్యవారం, ఎటువంటి శుభ కార్యక్రమాలైనా చేయొచ్చు. వివాహాది సమస్త శుభ కర్మలు ఆచరించడానికి అనుకూలమైనటువంటి వారం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుక్రవారం జన్మించిన వారి శుభ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఏ ఏ రంగాల్లో రాణిస్తారు, ఆరాధించాల్సిన ఆరాధ్య దైవం ఎవరు, ఈ అంశాలను పరిశీలించేద్దాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన వైశాఖ మాసంలో స్వామిని ఎటువంటి విధి విధానాలతో పూజిస్తే కార్యసిద్ధిని పొందవచ్చో పరిశీలిద్దాం. పరమేశ్వరుడు శరభేశ్వరుడుగా అవతరించి నరసింహస్వామి వారి ఉగ్ర రూపాన్ని తగ్గించి ఆయనను శాంతింపజేసిన మాసం వైశాఖ మాసం. పరమేశ్వరుడు శరభేశ్వరుడుగా అవతరించిన వైశాఖ మాసంలో స్వామిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించినట్లయితే చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. గృహంలో పరమేశ్వరుడి యొక్క చిత్రపటానికి తెల్లటి పూలమాలను అలంకరించి స్వామివారిని గన్నేరు పూలతో, పసుపచ్చటి పూలతో పూజించడం ద్వారా చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే స్వామివారి చిత్రపటం దగ్గర 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. పరమేశ్వరుని పూజించిన తర్వాత 5 ఒత్తులు ఆవు నెయ్యిలో తడిపి స్వామివారికి పంచహారతిని ఇవ్వాలి. స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి ఉసిరికాయను, చిమ్మిలిని నివేదన చేయటం ద్వారా కూడా సకల దోషాలను తొలగింపజేసుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది కార్యసిద్ధిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ప్రత్యేకంగా పరమేశ్వరుడిని శివాలయాలలో చిన్న చిన్న కేసరాలతో మనకు లభించేటటువంటి సహస్ర ఫణి పుష్పాలు, వీటిని నాగ శివలింగ పుష్పాలు అంటారు. ఈ నాగ శివలింగ పుష్పాలతో పూజిస్తూ శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అని జపించుకోవటం ద్వారా సకల దారిద్ర్య బాధలను నివారింపజేసుకొని ఐశ్వర్య సిద్ధిని పొందవచ్చు. అలాగే పరమేశ్వరుడిని ప్రత్యేకంగా గృహంలో ఉత్తర దిక్కు వైపు తిరిగి పెరుగుతో అభిషేకం చేస్తూ బాలాంబికేశ, వైద్యేశ, భవరోగ హరేతిచ అనే నామాలను చదువుకోవటం ద్వారా అనారోగ్య సమస్యలను, దీర్ఘకాలిక బాధలను నివారింపజేసుకొని చక్కటి ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా స్వామివారిని ప్రత్యేకంగా మారేడు దళం అలంకరించి ఓం నిధనపతయే నమః అంటూ మారేడు దళాలతో పూజించటం ద్వారా అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. సంపెంగ పూలతో స్వామిని పూజిస్తూ ఓం చంద్రశేఖరాయ నమః అని చదువుకున్నట్లయితే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లను సులభంగా పొందవచ్చు. అంతఃశత్రువుల బాధను తొలగింపజేసుకోవటానికి స్వామివారిని తుమ్మి పూలతో పూజించాలి. అలాగే తామర పూలతో పూజించడం ద్వారా అధికార పదవులు, రాజకీయ రంగంలో విశేషంగా రాణించడానికి
ఆస్కారం ఎక్కువగా ఉంది. అదేవిధంగా జాజి పూలతో స్వామిని పూజించినట్లయితే వాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. మీరు ఒక కోరిక కోరుకొని బొటనవేలు, ఉంగరం వేలు ఈ 2 వేళ్లతో స్వామివారికి గంధాన్ని అలంకరించడం ద్వారా ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది. సకల దారిద్ర్య బాధలు తొలగింపజేసుకొని ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి బొటనవేలు, మధ్యవేలు ఈ 2 వేళ్లతో పరమేశ్వరుడి చిత్రపటానికి గంధాన్ని అలంకరించాలి. ఇలా చేస్తే ధనప్రాప్తిని సులభంగా పొందవచ్చు. అలాగే స్వామివారి ప్రీతి కోసం యాలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు ఈ 5ంటిని అంటే ఈ పంచ సౌగంధికాలను 5 తమలపాకులలో ఉంచి 3 ఒక్కలు ఉంచి స్వామివారికి తాంబూలం సమర్పించాలి. ఇలా చేసినట్లయితే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ద్వారా ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో, విదేశీయానానికే చేసే సర్వ ప్రయత్నాలలో చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రత్యేకంగా శివుడు ధ్యానంలో ఉన్నటువంటి చిత్రపటాన్ని గృహంలో ఉంచి ప్రతిరోజు వైశాఖ మాసంలో ఒక తెల్లటి పుష్పాన్ని కానీ ఎర్రటి పుష్పాన్ని కానీ స్వామి చిత్రపటం దగ్గర ఉంచినట్లయితే పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది సకల కార్యాలలో జయాన్ని పొందవచ్చు. అలాగే వివాహం ఆలస్యమవుతున్న వాళ్ళు ఎవరైనా సరే సత్వరమే వివాహ ప్రాప్తిని పొందటానికి ఓం శం శంకరాయ సకల జన్మార్జిత పాప విధ్వంసనాయ పురుషార్థ చతుష్టయ లాభాయ చ పతిం మే దేహి కురుకురు స్వాహ అనే శ్లోకాన్ని ఈ మాసంలో ప్రతిరోజు చదువుకోవటం ద్వారా కూడా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన ధనిష్ట, శతభిష నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు లక్ష్మీ కటాక్ష సిద్ధికి, ఐశ్వర్య ప్రాప్తికి ఎటువంటి విధి విధానాలను అనుసరించాలో పరిశీలిద్దాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. లక్ష్మీ కృప సంపాదించడానికి గృహంలో ప్రతివారు కూడా పాటించవలసినటువంటి నియమాలు తప్పనిసరిగా తెలుసుకోవటం మంచిది. ఏదైనా పండుగలు, శుభదినాలు, అలాగే ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిపేటప్పుడు తప్పనిసరిగా మీ ఇల్లు శుభప్రదమైనటువంటి ప్రభావంతో విరాజిలింప చేసుకోవడానికి గోమూత్రం, ఆవు పంచకం అంటారు, తప్పనిసరిగా తీసుకొచ్చి ఇంటి నలుమూలలా కూడాను తప్పనిసరిగా చల్లినట్లయితే గోమాత యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల వలన ఆ గృహంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా కూడాను విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమ. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తులను ప్రతి ఒక్క పర్వదినం ముందు రోజు వాటన్నిటినీ కూడా పరిశుభ్రంగా కడిగి చక్కగా గంధం, కుంకుమ పెట్టి మీ పూజా మందిరంలో చక్కగా అమర్చుకునేటువంటి విధి విధానాన్ని మర్చిపోకండి. గ్రహణ సమయాలలో మాత్రం తప్పనిసరిగా విగ్రహాలను చక్కగా కడిగి వాటికి కుంకుమ, గంధము అలంకరణ చేసి మరలా మీ పూజా మందిరంలో ఉంచి నిష్టగా పూజాది కార్యక్రమాలు నిర్వహించడం లక్ష్మీదేవి యొక్క కృపారస దృష్టికి మీ గృహం చక్కగా విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమ. మీరు వాడినటువంటి పూజా పుష్పాలు అంటే క్రితం రోజు చేసినటువంటి పూజలోని పుష్పాలను చక్కగా ఒకచోట పదిలంగా ఉంచండి. ఆ యొక్క నిర్మాల్యం అంతా కూడాను ఎవరు తొక్కని చోట లేక గోశాల గనక ఉన్నట్లయితే ఆ శాలలో తూర్పు వైపు కానీ పడమర వైపు కానీ వాటిని ఉంచటం సర్వే సర్వత్రా శుభదాయకం. అలా వీలు కాని వారు పవిత్ర నదీ తీర ప్రాంతాలలో వాటిని కలపటం మంచిది. అదృష్టాన్ని చేకూర్చేటువంటి పూలు కూడా ఉంటాయి.
అవి గృహ ప్రాంగణంలో మీరు పెంచుకోవటం సర్వత్రా కూడా శుభదాయకం. ఆ అదృష్టాన్ని ప్రసాదించేటువంటి పుష్పాలు దేవతలకు సమర్పించినట్లయితే చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని మీరు సాధించుకోవచ్చు. ఒక దినం వికసించి మరునాడు వాడిపోవటానికి కానీ, వికసించినటువంటి పూలను భగవంతునికే సమర్పించి మరునాడు నిర్మాల్యంగా తీసేయటానికి కానీ పుష్పాల వృద్ధి జరగలేదు. పుష్పాల్లో అదృష్టాన్ని మార్చగలిగినటువంటి శక్తి ఎంతగానో ఉంటుంది. కాబట్టి ఎరుపు రంగు పుష్పాలు, తెలుపు రంగు పుష్పాలు చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని ప్రసాదిస్తాయి. పసుపు రంగు కలిగిన పుష్పాలు విజయసిద్ధికి నిదర్శనంగా నిలుస్తాయి. అందుచేత ఎరుపు, తెలుపు, పసుపు రంగు కలిగిన పుష్పాలతో పాటుగా నీలివర్ణం కలిగిన పుష్పాలు కూడా భగవంతుని సేవలో సత్ఫలితాన్ని ప్రసాదించటానికి సహకరిస్తాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తప్పనిసరిగా ప్రతివారు కూడాను ఎన్ని రకాల పుష్పాలను స్వామికి సమర్పించినా తులసి దళం సమర్పించకపోయినట్లయితే సత్ఫలితం పొందలేరు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతినిత్యం మీరు సేకరించేటువంటి పుష్పాలతో పాటుగా తులసి దళం కూడాను సేకరించి స్వామికి గనక సమర్పించినట్లయితే సర్వత్రా అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని మీరు పొందటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమ. గ్రహదోష నివారణ పుష్పాలు అని చెప్పేసి కూడా ఉన్నాయి. ఆ పుష్పాలు శ్రీకృష్ణునికి పరమ ప్రియమైనటువంటివి వైజయంతి పుష్పాలుగా మనకు శాస్త్రంలో చెప్పారు. అందుచేత స్వామి ఎప్పుడూ కూడా వైజయంతి మాలని ధారణ చేస్తాడని శాస్త్రం. ఈ చెట్టు గింజలతో చేసినటువంటి మాలను ధరించడం వలన గ్రహ దోషాల నుంచి రక్షణ ఏర్పడుతుందని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రరీత్యా చెప్పిన విశేషాంశం. ఈ యొక్క పుష్పాల సేకరణలో పద్మ పుష్పాలకు అత్యధికమైనటువంటి విలువ ఇచ్చారు. మీరు పద్మపు గింజలను లక్ష్మీదేవికి కనుక మాలగా గుచ్చి సమర్పించినట్లయితే లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల్ని పొందడానికి ఆస్కారం ఉంది. పద్మమాల సర్వత్రా కూడాను జపం చేసుకోవడానికి కూడా ఉత్తమోత్తమైనదే. మీరు ముఖ్యమైనటువంటి పర్వదినాలలో ఆ పద్మమాలను చక్కగా లక్ష్మీదేవికి అలంకరించినట్లయితే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాన్ని పొందుతారు. నేటి వాస్తు సందేహాన్ని గనక మనం పరిశీలన చేసినట్లయితే గృహంలో అలంకరించేటువంటి వస్తువుల విషయంలో గోడలపైన ఎటువంటి వస్తువులు ఉండకూడదు అనేటువంటిది ఇక్కడ సమస్య. మీ గృహం అందంగా అలంకరించడానికి వీలుగా చక్కటి దైవీ సంబంధమైనటువంటి వస్తువులను అలంకరించుకోవచ్చు. కానీ సింహాలు, పులులు ఇటువంటి దృశ్యాలు కలిగినటువంటివి మీ గోడలపైన గనక అలంకరించినట్లయితే వాస్తుశాస్త్రరీత్యా అనేక ఇక్కట్లకు గురి కావలసి వస్తుంది. యుద్ధానికి సంబంధించినటువంటి ఫోటోలు, విశ్వరూపం ఫోటోలు ఇవన్నీ కూడా మీ యొక్క గృహంలో గోడలపైన అలంకరించటం శ్రేయోదాయకం కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.
మీకు తరచూ నిద్రలో పీడకలలు వస్తున్నాయా? దుస్వప్నాల నుండి బయటపడి సుఖనిద్రను సిద్ధింపజేసుకోవటానికి ఇదిగో ఈ చిన్న ప్రక్రియను ఆచరించండి. శనివారం నాడు అభయాంజనేయ స్వామివారి చిత్రపటానికి ఎర్రటి పూలమాలను అలంకరించి స్వామివారికి నువ్వుల పొడి కలిపిన చిత్రాన్నాన్ని నివేదన చేయండి. స్వామివారికి నివేదించిన చిత్రాన్నాన్ని అందరికీ పంచిపెట్టండి. ఇలా చేయటం ద్వారా తరచుగా నిద్రలో వచ్చేటటువంటి పీడకలల నుండి సులభంగా బయటపడి సుఖనిద్రను పొందవచ్చు.